కథ కాదు జీవితం. బతుకు చిట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. చిన్నప్పటి నుండి ఒకరికొకరు బాగా తెలుసని, పెళ్లి చేస్తే 2 కుటుంబాలు కలిసి ఉండొచ్చని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన తర్వాత అతను ఒక బాధ్యత లేని వ్యక్తి అని తెలిసింది. కన్న కొడుకు ఆపరేషన్కి ఓ తండ్రిగా బాధ్యత వహించమని అడిగితే, భార్యగానే నువ్వు నాకొద్దు విడాకులు ఇమ్మని అడిగాడు అంటోంది. మా ఇద్దరి మధ్య గొడవలు అతని 2వ పెళ్లికి కూడా దారి తీశాయి అంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన భర్త తనతో ఉండడం లేదని, తనకి తన పిల్లలకి న్యాయం చేయమని కోరుతున్న ఓ మహిళ కథ ఈరోజు బతుకు చిట్కాబండిలో. ఈమె పేరు మదరమ్మ. మదరమ్మకి రామయ్యతో పెళ్ళై 30 సంవత్సరాలైంది. చిన్నప్పటి నుండి కలిసి పెరిగారని, వీరికి పెళ్లి చేస్తే వీళ్ల కుటుంబాలు కలిసుండొచ్చని వీళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. కానీ పెళ్లి తర్వాత రామయ్య బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ వేధించడం, హింసించడం మొదలుపెట్టాడంటోంది మదరమ్మ. డ్రైవర్గా పనిచేసే రామయ్య ఏ రోజూ కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తించకపోగా సంపాదన మొత్తం విలాసాలు చేశాడు అంటోంది మదరమ్మ. వీరిద్దరి మధ్య గొడవలు ఆయన 2వ పెళ్లికి దారితీశాయి. అంతేకాకుండా కన్న కొడుకు ఆపరేషన్కి తండ్రిగా బాధ్యత తీసుకోమంటే బాధ్యత తీసుకోకపోగా తిరిగి భార్యగా నువ్వు నాకొద్దు విడాకులివ్వమని అడిగాడు అంటోంది మదరమ్మ. తను తన పిల్లలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన భర్తలో మార్పు రాలేదని, తనకి తన పిల్లలకి న్యాయం చేయమంటూ మదరమ్మ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి మదారమ్మ వాళ్ళ నాన్నగారు 2 పిల్లలతో ఇక్కడికి వచ్చింది. రండమ్మ. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 మగవాళ్ళు, 1 ఆడపిల్ల. ఈవిడెన్నో ఆవిడ? 2 పిల్ల. మీకు 2 పిల్లలు. మీ వయసు ఎంత బాబు? 22 అండి. 22. ఏం చదువుకుంటున్నారు? బీటెక్ కంప్లీట్ అండి. బీటెక్ కంప్లీట్ అయ్యారు. మీ పేరు? తిరుపతిరావు మేడం. నీ పేరమ్మా? త్రివేణి మేడం. త్రివేణి. నువ్వేం చదువుతున్నావు? నేను డిగ్రీ మేడం. చదువుకుంటున్నావా? అయిపోయింది. అయిపోయింది. సరే, నేను మీ అమ్మగారితో మాట్లాడతా, మీరిద్దరు బయట కూర్చుంటారా? సరే మేడం. మీ వయసు ఎంత మదారమ్మ? నా వయసు 43 అమ్మా. 43. మీరేమైనా చదువుకున్నారా? నేను ఒకటే చదివానమ్మా. నాకు రాయటం సంతం ఒకటే వచ్చేది, నాకు ఏమీ రాదు. మీరేంటి పొలం పనులు చేస్తారు? పొలం పనులు. మీరు కూడా పొలమే చూస్తారు. మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? నా పెళ్ళి అయ్యి ఇప్పుడు 28 సంవత్సరాలు అవుతుంది. మీ ఆయన ఏం చేస్తారు? లారీ డ్రైవర్. అంతకుముందు వ్యవసాయమే చేసేదమ్మా. వ్యవసాయం చేసిన వాళ్ళు బాగానే ఉన్నాడు. పెళ్ళైనప్పుడు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసేవాడు. తర్వాత ఈ లారీలకు పోవటం రావటం వల్ల కొద్దిగా చెడు వ్యసనాలకు బానిస అయ్యి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం, నాకు ఇష్టం లేదంటాం, ఆ డ్యూటీ పోయి వచ్చి అని చూడకపోవటం, కొట్టడం, చేయటం. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు బాగున్నారు మీరిద్దరు? 6 సంవత్సరాలు బాగానే ఉన్నామ్మా. 6 సంవత్సరాల తర్వాత గొడవలు మొదలైనవి. ఇంకట్లా అదని ఇదని, నాకు ఇష్టం లేదని, నాకు వద్దని, నన్ను కొడుతుందని చెప్పేసి నేను చెప్పుకున్నా. అయితే నన్ను గొడవలు తీసుకొని ఎమ్మడబడ్డమ్మా నరకటానికి. ఎమ్మడబడేసరికల్లా మా పెద్ద ఇంటి పక్కన మా పెద్ద తాతయ్య కొడుకు వాళ్ళు దాసి వాళ్ళు కబురు పెట్టారు మా వాళ్ళకి. వచ్చి మీరు తీసుకెళ్ళండి, మీ అమ్మాయిని బతకనిగాడు అని చెప్పేసి. అప్పుడు మా పెదనాన్న, మా నాన్న వీళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చి నన్ను కొట్టడం, ఇంకా పోవటం, బీరలు మా పిన్న ఆమె ఉంది, ఆమె కాడికి పోవటం, దాక్కోవటం, ఆమె దాయటం తమ్ముడిని. ఇట్లా చేసి నన్ను చివరికమ్మ ఇంట్లోనే లేకుండా చేశారు. చేసి నా పిల్లలకి ఆస్తి ఏదో రాశారు, ఇత్తం అన్నారు. ఆస్తి ఇవ్వటం లేదు. ఆస్తి కోసం నేను పోలేదు. ఈలోగా మా అబ్బాయికి ప్యాస్ బిగేసి ఆపరేషన్ జరిగింది 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాలకి ఆపరేషన్ జరిగితే ఆ పిల్లగాడు హాస్పిటల్లో ఉంటే చూసిన వాళ్ళు లేరమ్మ. వాళ్ళు ఆపరేషన్ చేసి 16,000 అయినాయి. చూపించలేదు, తిరిగి చూడలేదు. అన్నీ మేమే పెట్టుకున్నాం. అప్పట్లో 1 ఎకరం పొలం వచ్చేది మా నాన్నకి. మా నాన్నే చేసిండి ఇవన్నీ. అంటే మీరు వెళ్ళి అడగలేదా? పంపించాము హాస్పిటల్. మేము మనిషిని పంపించాము. నాకు సంబంధం లేదు,
వాడు చచ్చినా ఒకటి బతికిన ఒకటి మాకు సంబంధం లేదని చెప్పి ఎవరు రాలే. పెద్ద మనిషి పిలిపిస్తే సందకాడు మేము పొద్దుపోయి కూర్చుని సందకాడు ఈ టైంకి వచ్చిండు పెద్ద మనిషి దగ్గర వచ్చి నాకు ఆ భార్య వద్దు, నా ఆస్తి అంతా తెల్లకాయ రాత కానీ నాకు అక్కర్లేదు అందులో. అప్పుడు పెద్ద మనిషి కానీ సరే తిరగనివా ఏడాది తిరగని ఏమని చేయని ఈ కాగితం ఈ ఆస్తి ఏమో అమ్మడు చేయడు, ఈ పిల్లగాళ్ళని చేసుకుని సాధి చేయమని చెప్పి నాకు అప్పు చెప్పాడు. ఇప్పుడు రాశాడా మరి ఆస్తి పిల్లలు? రాశారమ్మ. ఎంత ఆస్తి రాశారు? ఎకరం పొలం, ఎకరం 23 గుంటలు పొలం, ఇల్లు ఖాళీ స్థలం పిల్లలకని రాశారు. తిరిగి అని తిరుపతిరావుకి. సరే మా అమ్మాయికి నేను 1 ఎకరం పొలం పశువు కింద పెట్టినాను. దాని తర్వాత మళ్ళీ మేము 3 సంవత్సరాలు పిల్లకు దానికి పోలే. అది పోకుండా మేము 2 సంవత్సరాలు గడిచినా కానీ పిల్లని తీసుకోమని చెప్పి అంటాడుతున్నాం. దాన్ని చేసుకొచ్చి నేను మందా సత్తా తేటాకి వెళ్ళేదని చెప్పి వాళ్ళ అన్న దగ్గర మధ్యలో ఉంటుండు. డ్యూటీ బాటర్ రావటం చేయటం. చివరికి అన్న ఈ అక్క బీరీల అక్క పెళ్లి చేశారు. అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత? 2 సంవత్సరాల తర్వాతనే. 2 సంవత్సరాలు సంవత్సరానికి తర్వాత వేరే అమ్మాయి నుంచి పెళ్లి చేశారు. తర్వాత మేము పిటిషన్ పెట్టి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినాక మళ్ళీ అప్పుడు ఇల్లు అమ్ముకొని ఖాళీ స్థలం ఇల్లు అమ్ముకొని పిల్లగాళ్ళు ఎటువంటి ఇల్లు కట్టుకోవచ్చు. మరి ఎకరం 23 గుంటలు పొలం పిల్లగాళ్ళదే. ఎకరం మాగాని తిరుపతిరావుకి అరెకరం నా తనంతరం వెళ్ళినాక ఈ ఎకరం కూడా పిల్లగాడికి. ఇది నాకు ఏదన్నా అనుకూలమైన కారణాల వల్ల పిల్లగాడు గారి చనిపోతే నాకు కాళ్ళు చేయి ఇరిగి ఇవ్వడం పెట్టకపోతే నేను అరెకరం పొలం అమ్ముకోవడా పెద్ద మనుషులతో సంపాదించి నేను అమ్ముతా అనే కండిషన్ మీద కాగితం రాశారు. రాసినాక రాజీ పడ్డామన్నాం. రాజీ పడ్డమాట వాస్తవమే. రాజీ పడ్డాక ఈ కేసుని మరి మీ పిటిషన్ ఇక్కడ తీసేయటానికి లేదు, లోక్ అదాలత్లో తీసేయాలన్నారు. జడ్జి గారు నెక్స్ట్ వాయిదా రండి అన్నారు. నెక్స్ట్ వాయిదా రమ్మన్నారు. తెల్లారి పొద్దున్న ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్, మా ఊరు ఒకడు, వీళ్ళు ముగ్గురు వచ్చి అమ్మ సంతకం పెట్టు, మరి నెక్స్ట్ వాయిదా అన్నారు కదా, మేము కాగితం రాసి పంపించాలి, మళ్ళీ ఎప్పుడు అభ్యర్థులు ఉంటారో అప్పుడు మీ నాన్న తీసుకొని తెలగాలి వద్దు కానీ చెప్పి తెల్ల కాగితమే సంతకం పెరిగిపోయారమ్మా. ఇక వాళ్ళకి పోవటం మాకు ఇంతవరకు మాకు దారిలో ఉంటుంది. జరిగింది అది. ఇది ఎన్ని సంవత్సరాల ముందు జరిగింది? ఇది 99లోనే, 99లో మార్చిలో జరిగింది. సో అంటే ఆ పొలం ఇంటికి మీరు సెటిల్మెంట్ చేసుకున్నట్టు ఉంది అందులో. రాశారు. అందువల్ల వాళ్ళిద్దరు అతని పెళ్లికి మీరు ఒప్పుకున్నట్టు ఉంది, అంతేనా? అర్థం చేశారు. ఇప్పుడు అతను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆవిడతోనే ఉన్నాడు. అంతలో సంపాదించుకుని ఆగిపోయింది. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? ఒక ఆడపిల్ల, ఒక ఆడపిల్ల. వాళ్ళు కోర్టు రాలేదమ్మా. తర్వాత మరి 3 నెలలకు పోయినాం. మళ్ళీ పొలం కౌలుపించుకోవడానికి పోయినా పోతే ముసలే నేను ఉన్నా నేను ఉంచుకోవాల్సిన పొలం నేను ఇయ్యనని చెప్పి అన్నారు. వాళ్ళు ఏదో పొలం పెట్టిన అంటున్నారు. పొలం రాసిన మాట నిజే, పొలం అక్కడ పొలం అమ్మిన మాట నిజే. ₹1,00,000 ఇచ్చారు. తచ్చిమ డబ్బులు ఇవ్వలేదు. 1,55,000 పొలం ఖరీదు. నేను ఆ డబ్బులు కాకుండా తచ్చిమ డబ్బులు వేసి నేను పొలం కొన్నా. కొని పిల్లగాళ్ళ పేరు చేయించాను. ఆ ఇల్లు కట్టించి పెట్టిన. ఆ ఇల్లు అమ్మి డబ్బులు ఎత్తామంటే ఆ ₹50,000 ఇవ్వలేదు మాకు. ఈ ఇల్లు స్థలం అమ్మించి డబ్బులు ఇవ్వలేదు. ఈ ఇళ్ల స్థలం 2వ భార్య పిల్లకి విజిట్ చేశారు. అంటే వాళ్ళ మీ పిల్లలకని రాసి వచ్చిన ఇంటిని కూడా ఇప్పుడు 2వ భార్యకి రాసి 2వ భార్య పిల్లలు విజిట్ చేశారు. మాకు అగ్రిమెంట్ ఉంది, అది తెలియదు. తెలియక సరే మేము పిల్ల పెళ్లి చేద్దామని మొదటి అమ్మినం పోయి మరి మాకు అమ్ముకొని కట్టుకోవచ్చు అన్నారు. కానీ నేను పెంగోలు ఇల్లు కట్టించి పెట్టిన. అప్పులు అయినాయి బాగా. మరి అప్పులు జరగాలని చెప్పి అమ్మినం. అమ్మి ₹1,60,000 భయం తెచ్చుకున్నాం. అతని దగ్గర అసలు కొలిచి అప్పు చెప్పాలి. ఉగాదికి 3 నెలలు 4 నెలలు వాయిదా. ఈ అప్పు చెప్పడం ఇల్లు పడిపోయి ఉంది, కూలిపోయి ఉంది. అది జేసీబీ తీసుకొచ్చి గోడలను సౌండ్ చేసి ఆయన కొలిచిద్దామని చెప్పి పిల్లగాళ్ళని పోయి చేపిస్తున్నారు. చేపిస్తుంటే పక్కన ఈడే తీశారు. ఈడ తీసి ఇప్పుడు సాయంత్రం తీశారు. తెల్లారిపాటికి వారి కోదాల నుంచి వచ్చి నన్ను పిల్లల్ని తలం కొన్నోడిని ఆ జేసీబీని నేను సంసారం ఉండేళ్ళయ్యా నాకు ఇల్లు పడేశారు అని చెప్పి ఆ పిల్లలతో కేసు పెట్టించారు. పెట్టిస్తే నేను తీసుకుపోయి ఆ కాగితం తీసుకుని పోయినా. ఇదిగోండి అయ్యా చూపించాను. చూపిస్తే అసలు వేయడానికి అసలు కూడా వచ్చింది. 1 గంట అయినాక వచ్చింది. వస్తే ఏరా మరి ఈ పిల్లలు ఎవరంటే నా భార్యనండి. మరి ఆ పిల్లగాళ్ళు ఎవరంటే నా పిల్లగాళ్ళు. మరి నీ పిల్లగాళ్ళు ఈ వాళ్ళు అయినప్పుడు నువ్వు వాళ్ళని కేసు పెట్టినారు. వాళ్ళు రాసిందే ఇల్లు అప్పుడెప్పుడు మీ నాయన మీరు అందరూ సంతకాలు పెట్టుకోండి. మీ అన్నదమ్ములు పెట్టారు, ఊళ్ళో పెద్ద మనుషులు పెట్టారు, ఇటు ముసలి నువ్వు పెట్టు ఇవన్నీ పెట్టి మరి ఈ తలం నీకే ఒప్పుకుందని పోయిన రా.
నా పిల్లలు రాసిచ్చిందండి రిజల్ట్ చేసింది మా నాన్న అండ్ మరి ఎక్కడ అక్కడ మాగానగా మాగాని నాకు మా అక్క జిల్లాలో పిల్లలు మా అక్క జిల్లా మొత్తం అన్నం పెట్టింది ముసలికి రాసిచ్చారు. మాగాని నాదే, ఇల్లు నాదేనండి. అంటే నీకేం సంబంధం లేదు, అది వాళ్ళకి రాసింది వాళ్ళది, కానీ రెండో భార్య సంబంధం పిల్లలకి ఎట్లా ఉంది, ఈ దానికి ఇల్లేదంటే అదే వాళ్ళ దానికి ఎక్కలే అండి. అక్కడ ఆ స్టేషన్లో 3 సంవత్సరాలు చెప్తూ 2012లో జరిగింది అది. ఇంతవరకు తిరుగుతున్నాం. ఆ పెద్ద వాళ్ళ దగ్గర 1,60,000 తెచ్చుకున్నాం. అది వాడుకున్నాం, అవి అయిపోయి డబ్బులు ఆ తలం అట్లనే వచ్చింది. అందులో మీ ఇండిషన్ ఆర్డర్ తీసుకున్నారు ఆ పిల్లతోటి. మేము అందులో పోయేది కావట్లేదు, మీరు రావాలి కావట్లేదు, పెద్దమంది జారిపోతున్నా జల్లుది అంటున్నారు, కోర్టులో స్టేషన్ లేదు. ఈ అన్ని అవసరాలు ఇప్పుడు ఆ పిల్ల కూడా పెళ్లి చేసిన పోయిన సంవత్సరం వెళ్ళిపోయింది. మీ పాపకి పెళ్లి చేశారా? మీరే చేశారు? మేమే చేసాం. అతను రాలేదు. అసలు అప్పటి నుంచి కేసు పెట్టేవాళ్ళు 96 నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఎవరైనా ఆ పిల్లగాళ్ళకి ఎంత రూపాయి కొని వాడు చేతి నుంచి మా నాన్న ఇంతవరకు కూడా ఏదైనా పిల్లగాళ్ళు పెట్టారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లగాళ్ళ చదువులు కాడ ఇబ్బంది, పిల్లగాళ్ళ చదువులు కాడ స్కాలర్షిప్ ఇవ్వకుండా తండ్రివుడు పిల్లగాళ్ళు అయితే ఒక రోజు వచ్చి మా అబ్బాయి అండి ఏడ్చిందండి. చచ్చిపోడుగా మేము చచ్చిపోయాక వచ్చిద్దాం, మాకు ఆస్తి ఎప్పుడు వచ్చిద్దని చెబుతున్నాం. మేము చచ్చిపోయామైతే ఆస్తి మాకెందుకమ్మా, మాకు సుఖం లేదు, మనశ్శాంతి లేదు. చెప్పాల్సింది చెప్పేశారు. ఇప్పుడు మీరు ఏం కావాలని వచ్చారమ్మా ఇక్కడ? కాగితాల ప్రకారంగా వాళ్ళ గొప్ప చెప్పలేము, పిల్లలు గొప్ప చెప్పలేదు. మాకు అసలు ఏమొద్దు, 1 రూపాయి కూడా మాకు అక్కడ. సో మీకు ఆస్తి అమ్మి వాళ్ళు ఏదైతే ఆ పిల్లలకి ఆస్తి రాశారు అదే అదే అది ఇవ్వాలి అని అడగడానికి వచ్చారు మీరు, అంతేనా? సరే, ఆయన పేరు రామయ్య. ఆయన పిలిచి మాట్లాడదా? రామయ్య బిచ్చం. రండి రామయ్య గారు. రామయ్య గారు, మీ వయసు ఎంత ఇప్పుడు? 48. 48? ఆవిడ వదిలేసి ఇవిడ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందండి? మేడం గారు, నేను 91 సంవత్సరంలో 1 ఎకరం భూమి కొన్న వాళ్ళ ఊర్లో. ఎకరం భూమి ఎలా కొన్నంటే ఆయన నాకు 8,000 ఇచ్చాడు మేడం గారు. 8,000కి ఒక సంవత్సరం తర్వాత 2-4 వేలు కలిపి 12,000 ఇచ్చాడు. 12,000కి నా దగ్గర 22,000 ఉన్నాయి మేడం గారు. 22,000, 12,000, 36,000 పెట్టి ఎకరం భూమి కొనుక్కున్నాక నేను ఆయన ఇచ్చిన 12,000తోనే. తర్వాత అందులో పడిన పంటతోని 12,000 రూపాయలు నాకు కావాలరా, ముందు సభ నేను కట్టాలరా, నీకు ఇస్తా తర్వాత అని చెప్పాడు. తీసుకో మామయ్య అన్న. ఇచ్చిన 12,000 నా 15,000 రూపాయలు ఆయనే వాడుకున్నాడు. నేను ఆ ఎకరం భూమి నేను కొనుక్కున్నా. తీసుకున్న దగ్గర నుంచి ఒక 4-5 నెలల తర్వాత నుంచి మా ఊరు వెళ్ళిపోవడం, ఎక్కడ ఉండొద్దు ఏమొద్దు అని అన్నది. నేను అన్న, మీ ఊరు వెళ్ళిపోవటం ఏంది, మనం ఉండేది ఎక్కడ, మా పెదనాన్న కొడుకులు, సొంత పెదనాన్న కొడుకులు, బాబాయ్ కొడుకులు ఇక్కడ ఉంటున్నారు, మా అమ్మ మా నాన్న లేకపోయినా ఇక్కడ ఉంటున్నారు, నేను ఇక్కడే ఉంటాను, పుట్టిన ఊరిలో ఉంటాగా నేను మీ ఊరు ఎందుకు వస్తా, నేను రానని చెప్పిన. నువ్వు రాకపోతే నేను ఉండను అన్నది. సరే నీ ఇష్టం అని చెప్పేసి నేను మేము మేనగోళ్ళు అక్క బిడ్డ, నాకు నీ ఇష్టం అని చెప్పిన. వెళ్ళిపోయినాక ఒక 6 నెలల తర్వాత వచ్చింది. మళ్ళీ వచ్చినాక ఎలాగొచ్చింది, పెద్ద మనుషులు రమ్మని చెప్పి తీసుకుని వచ్చింది. నేను పంచాయతీ పెట్టించి ఉంచిపోయారు. ఉంచిపోయినాక 1 సంవత్సరం ఉంది. సంవత్సరం తర్వాత నువ్వు వస్తావా అక్కడికి రావా, లేకపోతే నేను ఉండను, పూర్తిగా వెళ్ళిపోయింది. 1 సంవత్సరం తర్వాత జనవరి 17వ తారీఖు 96లో జనవరి 17వ తారీఖు వచ్చి ఆస్తి పెట్టి నేను పంపను పిల్లలని చెప్పిండు. ఎందుకు పంపమని నేను అడిగాను. అడిగితే నేను పంపన్నాడు, నేను ఆస్తి పెట్టనని చెప్పిన. అన్నాక నేను ఆస్తి పెడితేనే పంపిస్తాను నీకు, లేకపోతే పంపినాడు. సరే మా నాన్న ఆయన కులం ద్వారా మనిషి నుంచి పంపించారు తీసుకురమ్మని. నేను పంపినాడు. సరే మీకేం కావాలి రాండి అని చెప్పిన. వచ్చారు. వచ్చి 17వ తారీఖు నాడు, జనవరి 17వ తారీఖు నాడు 96లో ఆస్తి రాయించుకొని పోయారు. ఎలా రాసాము, నాగులంచలో ఉన్నది 1.5 ఎకరం భూమి, పెనుగోల గ్రామంలో ఉన్నది 1 ఎకరం భూమి, 2.5 ఎకరం ఇళ్ళ స్థలం కూడా రాశాం మేడం.
ఎవరికి రాశారు? అమ్మాయి ఆ పిల్లగాళ్ళకి తల్లికి రాసినాం. రాసినాక వెళ్ళారు. ఆ 96 నుంచి 2004 వరకు కౌలు డబ్బులు నేను రూపాయి తిన్నా మేడం గారు వాళ్ళకి పంపించాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు రాసిచ్చా కాబట్టి అసలు ఆ పొలంకి వెళ్ళి నేను పోలేదు, నేనేమి వెళ్ళా మేడం గారు. తర్వాత మళ్ళీ కేసులు పెట్టారు. కేసులు పెట్టి నా మీద అర్థమైన తిప్పులు తిప్పారు మేడం గారు. అయితే రాసుకొని కూడా 98లో ఈ అమ్మాయి చేసుకున్నాను నేను. ఆమె రాని వెళ్ళిపోయింది కాబట్టి ఒక 6 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాల దాకా ఉన్నా నేను ఉండి నేను తర్వాత చేసుకున్నాను మేడం. రాని వెళ్ళిపోయింది కాబట్టి నేను అతి పెట్టినా మీరు చేసుకోమని చెప్పారు. వీళ్ళే విడాకులు ఇచ్చారు. అది మేము చేసుకోమని చెప్పారు. విడాకులు ఎక్కడ ఇచ్చారు? పెద్దలు ఇచ్చారు మేడం. అంటే ఎలాగిచ్చారు విడాకులు? ఆస్తి రాసింది కాబట్టి అని చెప్పారు మేడం. ఆస్తి రాశారు కాబట్టి వేరే పెళ్లి చేసుకోమని పెద్దలు చెప్పారు. అది మీరు నేను అడిగిన రాసుకున్నారా? సంతకం పెట్టేటప్పుడు నేను మరి మీరు ఆస్తి రాసుకొని పోతున్నారు, మరి నేను పెళ్ళండి చేసుకుని మీరు నాకు అర్థం అవుతుంది, చేసుకో ఒక ఇద్దరు చేసుకోమని ఏనా వీళ్ళు అన్నయ్య వీళ్ళు అన్నారు. సార్ నేను 98 దాకా ఆగిన మేడం గారు. అట్ట కూడా చేసుకోవాలి నేను. 98 దాకా ఆగినాక తర్వాత కబురు చేస్తే పంపను అన్నారు. చేసుకుని మేడం గారు చేసుకున్నాక కేసు పెట్టాడు. ఈ 1, 8, 2, 5 మొత్తం 5 కేసులు పెట్టారు మేడం. 5 కేసులు తిరుగుతూనే ఉన్నా. వాళ్ళ మీద ఒక్క కేసు కూడా నేను పెట్టలేదు. మొత్తం వాళ్ళు పెట్టినే జరుగుతున్నా. ఇల్లు కూడా నాకు వచ్చి జేసీబీతో నైట్ పూట కొడుతున్నారు. నేను దాని వరకు నేను కోర్టుకు వేసుకున్నాను మేడం గారు. వాళ్ళ మీద నేను కేసు పెట్టలేదు. నా స్థలానికి నేను కోర్టుకు వేసుకున్నాను. ఎందుకు వేస్తారు? ఆ స్థలం వాళ్ళకి రాసిచ్చారు కదా మీరు. సరే మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన పొలం ఇల్లు సంగతి ఏం చేశారు? ఆ పొలం ఆయన తీసుకున్న కట్టుబాట్ల ప్రకారంగా ఎకరన్నర అమ్ముకున్నాడు. వాళ్ళ ఊర్లో ఎకరన్నర పొలం కొన్నాడు. కొన్నాక మా నాన్న తీసుకెళ్ళి రిటర్న్ చేయించుకున్నాడు. కొన్నాక డబ్బులు తీసుకొని పోయాడు. ఆయన అమ్ముకున్నాడు, ఆయన భయం తీసుకున్నాడు, అన్నీ ఆయన చేసుకుని నీ దగ్గర పోలే మేడం గారు. ₹1,00,000 ఇచ్చిన వరకు నన్ను పిలిచారు. వెళ్ళినా సంతకం పెట్టినా నేను బయట నిలబడ్డా. వాళ్ళ రూమ్లో కూడా నేను పోలేదు. డబ్బులు ఇచ్చి తీసుకున్నారు, పోయారు మేడం గారు. నేను అయితే దాని దగ్గర పోలేదు. తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఒక 2-3 నెలలు ఉన్నాక నా మీద మళ్ళీ పిటిషన్ పెట్టిండు. పిటిషన్ పెట్టి ఏమి చేయలేదండి, ఏం చేయలేదు, నేను ఏం పెట్టి సాధాలు పిల్లగాలని అన్నాడు. సార్ అంటే అనుకుని నాకు నన్ను తీసుకుపోయి లోన్ వేసారు. నాకు జైలు వేసారు. నన్ను సంవత్సరానికి నెల చొప్పున 3 సంవత్సరాలు 3 నెలలు చేసింది. సంవత్సరానికి 4 రోజులు ఉంచారు. అట్లా 3 సంవత్సరాలు 3 నెలలు వెళ్ళాను నేను. 3 నెలలు వెళ్ళినాక మా నాన్న అన్నాడు, ఏంట్రా నేను తాస్తి పెట్టినా కానీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, రారు నేను పిల్లలు రిటర్న్ చేస్తానని చెప్పేసిండు. ఆయన రిటర్న్ చేసేసిండు. ఏది? ఇళ్ళ స్థలం. అక్కడ ఆవిడకి కన్నా 2 పిల్లలు మీ పిల్లలే కదా? మా పిల్లలే. ఆ పిల్లల గురించి మీరేం ఆలోచించారు? వాళ్ళకి ఏం చేశారు చెప్పండి. వాళ్ళకి నేను భూమి ఇచ్చి రాసిచ్చారు. భూమి రాసిచ్చా వాళ్ళకి. భూమి రాసిచ్చారు. ఆ భూమిలో వాళ్ళకి ఏం వచ్చింది? వాళ్ళ చదువులు ఏం చూశారు? వాళ్ళు ఇప్పుడు నీకు మీ పెళ్ళానికి గొడవ వదిలేయండి. మీ పిల్లల చదువుల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళకి స్కూల్లో ఒక పండగ పబ్బమంటే వెళ్ళారా? వాళ్ళకి ఒక నాన్న అనే స్థానంలో ఉండి సంతకాలు పెట్టారా? లేకపోతే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పేరు మీద రాసిన స్థలాన్ని కూడా మళ్ళీ వీళ్ళ కూతురు పేరు రాసేసాను అంటున్నారు. వాళ్ళు మా నాన్న నిర్ణయించుకున్నాడు. మీ నాన్న నిర్ణయం చేస్తే మీరేమి అప్పుడే పుట్టిన చంటి పిల్లోడా కాదు కదా? మీకు ఒక బుద్ధి జ్ఞానం అనేది ఉంది కదా. మీకు పిల్లలు కదా వాళ్ళు. మీ పెళ్ళాం సంగతి వదిలేయండి, పిల్లలకైతే న్యాయం చేయాలి కదా. పిల్లలకి ఏ విధంగా మీరు మంచి చేశారు? పిల్లల గురించి ఏం ఆలోచించారు ఇన్ని రోజులు? నా కింద 2.5 ఎకరం వాళ్ళకి ఇచ్చాను మేడం గారు. నేను వాళ్ళకి ఇచ్చిన, నాకు ఉన్నది ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన కాబట్టి నేను వాళ్ళ దగ్గర పోలేదు. పోటాన్ని వాళ్ళ దగ్గర వెళ్దామంటే నేను ఎప్పుడు వాళ్ళని కనపడతాను, నన్ను కొడతానికి వచ్చారని మా మీద ఒక మర్డర్ కేసు పెట్టారని వాళ్ళు చూస్తున్నారు. మీ పెళ్ళాం సరిలేదు అన్నది పక్కన పెట్టండి. మీ పిల్లలకి మీరు ఏం చేశారు అది చెప్పండి. 2.5 ఎకరం పెట్టి మేడం గారు. ఆ 2.5 ఎకరం వాళ్ళకు ఉందా ఇప్పుడు? ఉంది మేడం గారు. మరి ఈ ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద పెట్టారు కదా? పెట్టారు మేడం. మరి ఎందుకు అది తీసుకున్నారు? మరి నన్ను ఎందుకు వాళ్ళు జైలు వేయించారు? జైల్లో వేయించారు కాబట్టి మీరు తీసుకున్నారు. మళ్ళీ మా నాన్నగారు నిర్ణయించుకుని ఆయన పేరు. మీ నాన్న అని మాట్లాడకయ్యా, ఏదో చిన్న ఇప్పుడే పుట్టిన చంటి పిల్లలాగా. నీకు తెలియకుండా చేస్తాడు మీ నాన్న. మా నాన్న ఎట్లా పూర్తి చేసి నాకు తెలుసు. ఇష్టం లేదా? నాకు ఇష్టమే. నీకు ఇష్టమే కదా, మరి ఎందుకు మా నాన్న చేశాడు అంటే ఎందుకు? నువ్వు మీ నాన్న ఇద్దరు కలిసే చేశారు. ఇప్పుడు వాళ్ళ నాన్న చేసిండు, వాళ్ళ నాన్న చేసిన అంటాం కాదు. ఇతను సంతకం పెట్టమంటే ముసలిని కొట్టి అనాథాశ్రమంలో వదిలిపెట్టిపోయారు. నిద్రాంతములు కూడా అనాథాశ్రమంలో కూడా పోయి తన్నారు. నువ్వు తెల్లవారుజాము 4 బాయికాడు పోయి గొంతుగా బావి తీయాలంటే కమ్మ ఎంకయ్య మీ పెద్ద నాన్న అవుతారు. ఆయన వచ్చి అరిస్తే వదిలిపెట్టు దాన్ని. నువ్వు బతుకు ఎవరు తెలియదు అనుకున్నావు? అలాంటి పని చేసేవాడిని కాదు నేను. ఈ రోజులు బాగుండేవి, ఎందుకంటే పోలీసు వాడు కాకుండా ఈ రోజులు బాగుండేవి. రాసుకున్నావు 90 ఏళ్ళ మొత్తం రాసుకుని పోయావు నువ్వు. నువ్వు మీ అన్నయ్య నీ అక్క 90 ఏళ్ళ మొత్తం రాసుకుని పెద్దలు నువ్వు తీసుకోకుండా మేము అడవాళ్ళు. నీ మెట్ల నీ మీద ఒక్క కేసు పెట్టలే మేము. నువ్వు మొత్తం మా మీద పెట్టు కేసులు.
కేసు పెడతారు. పెట్టలే. నువ్వు ఇద్దరు పిల్ల తల్లి ఒక్క కేసు పెట్టలే. నీకు పెళ్లి చేసి రాస్తా. ఎందుకు తీసుకెళ్ళావు ఇప్పుడు అసలు? అసలు నేను ఎవరితో పెళ్లి ఇచ్చావు నాకు? నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు నువ్వు? చెప్పు. ఆ పొలం ఎక్కడ ఉన్నారు? పొలం తిన్నావు డబ్బులు ఇవ్వాలి. ఈ ఉన్న పొలం ఇల్లు వండవితే పొలం వండవితే నీకు అక్కలు నీకు దాచిపెట్టాను నువ్వు రాసిచ్చాను. నీ అక్కడ రాసిన కాగితం ఏదో నీ కాగితాలు తీసుకొచ్చి చూపించు. నా అక్కలు ఎవరు రాసేయలేదు. నేను 2.5 ఎకరం నీకు ఇచ్చాను అంతే. నువ్వు 2.5 నాకు ఇవ్వలేదు. ఇచ్చింది నేను. నా పేరు మీద నువ్వు నాకు సోంచకుండా నేను కోర్టు నాకు చెల్లకుండా చేసి నువ్వు 2000 సంవత్సరం నుంచి 2004 నాకు కేసులు పెట్టి తిప్పించావు నన్ను. నువ్వు నా పిల్లలకు రాసి నాకు ఇవ్వు. నువ్వు రాలేదు నీ దగ్గరికి. నా పిల్లలకు నువ్వు న్యాయం చేయట్లేదు. నువ్వు అన్యాయం చేస్తున్నావు. న్యాయం చేయద్దు. అసలు నువ్వు నా పిల్లలు రాస్తే తీసుకుపోయి ఇంకొకటి పెట్టడానికి ఏముంది? అసలు నీకు వచ్చేసుకోవడానికి హక్కు నేను ఇవ్వలేదుగా. నీకు 2.5 ఎకరం నీకు ఇచ్చిన. నా భర్త నేను ఉంటున్నాగా. నీకు ఇచ్చిన అంతే. మీరు మమ్మల్ని నన్ను మీరు ఆడుకున్నారు. నా జీవితం పాడు చేస్తావు. నా పిల్లల జీవితం పాడు చేస్తున్నావు. కానీ ఈ భర్తగా నీ జీవితం మొత్తం నువ్వు ఏడవాలెక్క. తీసుకున్నారు 2.5 ఎకరం పోయారు. నా పిల్లలకి ఇచ్చేసాయి. అవును నేను జైలుకు పోయినా. నేను జైలు పోయినప్పుడు నేను కౌలు డబ్బులతో సహా మీరు పంపించాను. తీసుకున్నావు తీసుకొని నువ్వు తీసుకోకుండా వాళ్ళు అడుగుతున్న ప్రకారం వాళ్ళకి మీరు ఏదైతే రాసిచ్చారో ఆస్తి వాళ్ళకి మీరు ఇచ్చారో లేదో ఒక మాట చెప్పండి. వాళ్ళకి ఇచ్చే మేడం నేను వాళ్ళకి ఇచ్చి 2.5 ఎకరం రాసిచ్చిన అంతవరకు ఇచ్చిన వాళ్ళకి. మరి అది రాలేదని ఎందుకు అంటున్నారండి? నాగరత్నం ఉంది అక్కడ ఉందా? నాగరత్నం కలుపుకొని తెలుసుద్దాం. పొలం ఉంది. పొలం వాళ్ళ కింద ఉంది, మా కింద లేదు. సో మీ కింద లేదు. సో మీ కిందకి ఆ పొలం ఎలా తెచ్చుకోవాలో మీరు చూసుకోవాలి అంతేనా? ఇంకేమీ లేదా? పొలం ఒకటేనా? ఇది ఇల్లు అన్నారు కదా, ఇల్లు పొలం కాగితాల్లో రాసిదే కదా, రాసిన పొలం ప్రకారంగా. సరే ఓకే, మీరు ఏదైతే అతను రాసి ఇచ్చాడో అది మీకు ఇవ్వాలంటున్నారో అది రాసి ఇచ్చింది వాళ్ళకి ఇవ్వడానికి నాకు వచ్చిన మేడం గారు ఇచ్చిన మేడం గారు నేను. అరే నువ్వు రాసిచ్చింది కదయ్యా, నువ్వు రాసిచ్చింది వాళ్ళకి ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరం? నాకు అభ్యంతరం లేదు. నీకేం అభ్యంతరం లేదు. సరే ఓకే, ఇప్పుడు వినండి, నేను లాయర్ గాని డాక్టర్ గాని పిలుస్తాను. వాళ్ళిద్దరూ చెప్పింది మీరు విన్నాక ఈ సమస్యకి పరిష్కారం అంటే చెప్తాం. సరేనా? సరే సార్, మనం మాట్లాడుకునే ముందు వాళ్ళ అబ్బాయి అంటే వీళ్ళిద్దరికి పుట్టిన అబ్బాయి అండ్ వీళ్ళ బ్రదర్, వీళ్ళ అన్నగారంట, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడతారంటున్నారు. వాళ్ళని పిలుస్తాము. వాళ్ళని పిలిచే ముందు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నానమ్మా. మిమ్మల్ని మీరు ఈ పెళ్లి రెండో పెళ్లి చేసుకున్నారు. మీరు చేసుకునే ముందు ఏం కారణం చెప్పారు? మీరు ఏం కన్విన్స్ అయ్యి ఆయన చేసుకున్నారు రెండో పెళ్లి? వాళ్ళు 96లో విడిపోయాము, విడిపోయి 6 సంవత్సరాలు అయింది అన్నారు మేడం. అంటే విడాకుల పత్రం అనేది చూపించాడు ఆయన? 96లో రాసుకున్నది చూపించారు మేడం. విడాకులను చూపించలేదు కానీ అందులో ఆస్తి పెట్టాము, వెళ్ళిపోయారు. మీకు విడాకుల పత్రం అన్నది చూపించలేదు, మీకు అనవసరం. మీ ఇంకొక అమ్మాయి జీవితం ఏమవుతుందో కూడా మీకు అనవసరం. అంటే ఇతను చెప్పినవన్నీ నిజాలో అబద్ధాలో కనీసం మీరు తెలుసుకోవాలని ఆలోచన కూడా చేసుకోలే. మీరు నేను బాగున్నాను, నా ఇల్లు బాగుంది అనుకుంటే చాలు కదా. మీరు అలాగ అనుకోబట్టే కదా ఆవిడకి అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ పిల్లలు ఏం పాపం చేశారు చెప్పండి? సరే, మీకు చేసుకున్న రోజు మీకు ఆస్తి రాసొచ్చాము, పంపకాలు చేసామని చెప్పారు. కనీసం మీకు ఏమాత్రం ఒక మానవత్వం ఉంటే, మీరు ఒక స్త్రీ ఇంకొక ఆడదానిలాగా ఆలోచించుంటే మీరేమనాలి? ఈ ఆస్తి ఏదైతే చేశారో ఆ పిల్లలకి రాసేసేను అని చెప్పండి. వద్దన్నాను మేడం. ఫస్ట్ నేను ఏం వద్దన్నారు? మేము ఆస్తి వద్దు, ఏం వద్దు, వాళ్ళకే రాసి ఇమ్మన్నాం. మేము ఆస్తి గురించి ఎప్పుడు అనుకోలేదు. మీరు అనకుండానే ఈయన రాశారంటారు? లేదు మేడం, నేను చెప్తున్నాను, అస్సలు అనలేదు. అసలు ఆస్తి వద్దు, వాళ్ళకే ఇచ్చేసారు, వాళ్ళకే రాసి ఇచ్చారు. ఫస్ట్ రాసి ఇచ్చిన తర్వాత అది ఈయనకు జైల్లో పెట్టిన తర్వాత మా మామగారు మనసు మార్చుకున్నారు. ఓకే, ఆ తర్వాత మాట్లాడదాం. నేను వాళ్ళంటే నేను మీరు చేసిన తప్పులు మీకు తెలియాలి కదా. ఇందాక నేను మాట్లాడలే, మీరు చేసింది రైటా చెప్పండి. తప్పేలేండి కదండి. రండి బాబు. అసలు నువ్వు చదువుకున్నావు, మీ మదర్కి అంత చదువు లేదు కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఏం జరిగింది అన్నది మీ ఫ్యామిలీలో మీ మదర్ మీ ఫాదర్ విషయంలో ఏం జరిగింది అన్నది మీకు తెలుసు కాబట్టి ఆవిడ చెప్పిన ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం ఒక ఒప్పందం ప్రకారం మీకు ఒక ఆస్తి మీ పేరు మీద మీ సిస్టర్ పేరు మీద ఆస్తి రాసేసి ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఆస్తిలో ప్రాబ్లం ఏంటి? ఆస్తి మాకు అసలు అనుభవించడానికి కూడా ఇవ్వలేదు మేడం, తనే అనుభవిస్తున్నాడు మేడం. అంటే ఇప్పుడు ఆ ఆస్తిలో ప్రాబ్లం ఏంటి? ఆస్తి మాకు అసలు అనుభవించడానికి కూడా ఇవ్వలేదు మేడం, తనే అనుభవిస్తున్నాడు మేడం. ఆస్తి మాకు అసలు అనుభవించడానికి కూడా ఇవ్వలేదు మేడం, తనే అనుభవిస్తున్నాడు మేడం. అంటే ఇప్పుడు ఆ ఆస్తిలో ప్రాబ్లం ఏంటి?
తనే అనుభవిస్తున్నాడు మేడం. ఎలా జరుగుతుంది అది చెప్పండి. అందులో రిజిస్టర్ చేసి ఇచ్చారా? లేదు మేడం, మాకు ఓన్లీ అగ్రిమెంట్ రాసి ఇచ్చారు మేడం 99లో. అగ్రిమెంట్ రాసిన తర్వాత మా తాతగారు బతుకున్నారని చెప్పి, మా తాతగారు తినాలని చెప్పి మేము దాని మీదకి వెళ్ళలేదు మేడం, వెళ్ళకుండా ఉన్నాం మేడం. మా అంటే అప్పుడు వీళ్ళు రాసి ఇచ్చినప్పుడు ఆస్తి మీ తాతగారి పేరు మీద ఉందా మీ నాన్నగారి పేరు? మా తాతగారి పేరు మీద ఉంది మేడం. సో మీ తాతగారి పేరు మీద ఉన్న ఆస్తి మీకు ఎవరు రాసి ఇచ్చారు? మీ తాతగారు రాసి ఇచ్చారు మేడం. ఆయన సంతకం పెట్టాడా? ఆయనకి ఏలు ముద్రే మేడం వేశారు మేడం. ఆయన వేలు ముద్ర వేసి ఎలాగ ఎక్కడ మీ పెద్దవాళ్ళు ఎక్కడ చేసుకున్నారా ఒప్పందం? ఇది డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ మేడం. చూడండి ఇక్కడ ఇవ్వండి. ఇది అది మెయిన్ ఫైనల్ మేడం. సో మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు దానికి వెళ్ళలే కదా మేడం? అది రిజిస్టర్ చేయలేదండి, ఓన్లీ రాసి ఇచ్చారు వీళ్ళ హక్కుదారులు అన్న ఒక మెమోరాండం లాగా రాసుకున్నారు, అగ్రిమెంట్ లాగా రాసుకున్నారు అంతే కానీ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళలేదు. సంతకాలు పెట్టి అది అయిపోయిన తర్వాత తను ఎక్కడ పొలం వేసుకున్నాడు మేడం. ఎవరు అమ్ముకున్నారు? తనే అమ్మేసుకున్నాడు మేడం. ఎలా అమ్ముకుంటాడు మీ పేరు మీద? అది వాళ్ళు అంత ముందులో ఆ పొలం కూడా ఓను అతను కొన్నతనే మా తాతగారికి అమ్మారు మేడం. అదే తను మళ్ళీ అమ్మేసుకున్నాడు మేడం. ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు మేడం. ఎకరం పొలం మాగానే ఉంటే అందులో ధాన్యం పండించుకోవడానికి కౌలుకి చేసుకుని ఆ కౌలు కూడా మాకు ఇచ్చేవాడు కాదు మేడం. ఏనాడు మేము వెళ్ళినప్పుడల్లా ఆ కౌలుదారులు అందరూ మీ నాన్న తీసుకెళ్ళిపోయాడు ఆల్రెడీ అని చెప్పేవాళ్ళు మేడం. ఎకరన్నర మెట్ట ఉంది మేడం, మెట్ట అమ్మేశారు మేడం. ఎకరం పొలం మాత్రం అదే 1,00,000 రూపాయలు మాకు ఇచ్చేసి మిగిలిన తను చేశాడు. సో 1,50,000 మీకు ఎంత ఇచ్చాడు? 1,00,000 రూపాయలు ఇచ్చాడు మేడం. 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఇంకా 50,000 రావాలి మేడం. అది కాకుండా ఇప్పుడు ఉన్న పొలాన్ని కౌలుకి ఆయనే ఇచ్చుకొని ఆయన తింటున్నాడు మేడం. ఇంకేమి ఇచ్చాడు ఆస్తి మీకు? ఇళ్ల స్థలం ఉంది మేడం, 428 గజాలు ఉంది మేడం. ఆ ఇళ్ల స్థలం మా అమ్మగారికి మా పేరు మీద రాస్తే మా అమ్మగారు పడేశారు మేడం. పడేస్తే తన ఇంట్లో ఉన్నాడని ఆ ఇంటి నుంచి తనని ఎల్లగొట్టేసి మేము రౌడీలతో కొట్టించేసి ఆ ఇళ్ల స్థలం పడేసామని చెప్పి అమ్మాయికి వేసేసాడు మేడం కమ్మలు. ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు? అది అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించింది మేడం. ఏ అమ్మాయి పేరు? పుట్టిన అమ్మాయి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అది కూడా మా తాతగారికి ఏలుముద్ర తన సంతకం పెట్టినట్టు పెట్టి చేయించారు మేడం. అది ఒప్పందం కోసం పిలిచాను మేడం, రాజీ కోసం పిలిస్తే మేము కోర్టులో తెరుచుకుందాం అని చెప్తున్నాడు తప్పితే నేను ఫోన్ చేసినప్పుడు నాన్న అన్నప్పుడు కూడా కనీసం మాట్లాడాను మేడం. పెట్టేసాను మేడం. ఆ పిల్లలు ఏం తప్పు చేశారండి? ఎప్పుడైనా నా కాడికి వాళ్ళు రాలే మేడం గారు, ఎప్పుడు రాలేదు. పిల్ల పెళ్ళికి నాకు చెప్పలేదు, పిల్ల పుష్ప నాకు చెప్పలేదు. నేను వీళ్ళ దాంట్లో జోక్యం చేసుకున్నాను. ఆ పొలానికి వీళ్ళు పంచాయతీ చేసుకున్నప్పుడు నేను తప్పుకున్నా. నాకు వద్దు, వీళ్ళు ఎప్పుడు చూసినా వీళ్ళు నన్నే తిడుతున్నారు, నేనే దాటం వచ్చానని, నాకేదో వాటం ఉందని అన్నానని. చేయలేదండి మేడం. ఆ ఎకరన్నర అమ్మి ఏం చేశారు, అక్కడ ఎకరన్నర కొన్నారు. తాత మనవడు పెట్టినట్టుగా పెట్టారు అక్కడ. ఇదేమో తండ్రి పెట్టినట్టు పెట్టమని చెప్పి వీడు అన్నాడు. నేను పెట్టినట్టు నా భార్య పిల్లలకు ఉండాలని చెప్పిండు. ఇది తాత మనవడు పెట్టినట్టు పెట్టారు. నేను అనేది ఏంటంటే నీకు రావాల్సింది నువ్వు అడుగు, నువ్వు ఇవ్వాల్సింది నువ్వు చెప్పు. మా నాన్న ఇది 2 రకాలుగా ఉంది మేడం. ఇది 96లో రాసింది ఒకటి ఉంది, 99లో రాసింది ఒకటి ఉంది. కరెక్ట్ గా మీకు ఏం ఆస్తి వాళ్ళు రాసిచ్చారు, ఏది మీకు రావాలి? 99లో రాసిచ్చారు మేడం మాకు. 99లో మాకు 99లో రాసిన ప్రకారము వీళ్ళకి ఆస్తి ఇచ్చారా లేదా సార్? నాకు ఒకటే చెప్పండి. మొత్తం రాశారని మొత్తం ఇవ్వలే కదా. ఇప్పుడు నేను అనేది వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది, ఆయనకి ఆవిడకి ఒక సపోర్ట్ ఉంది, వాళ్ళకి ఒకే ఒక కూతురు, వీళ్ళకి ఎవరు లేరు. సో ఈవిడికి మీరు అనుకున్న ప్రకారం ఆ 99లో ఏదైతే రాశారో అది మీరు వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇంకా ఈ కేసులు కోర్టులు వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు అటు తిప్పడాలు అవన్నీ వాపస్ తీసుకొని వాళ్ళ బ్రతుకునివ్వండి, మీ బ్రతుకు మీరు బ్రతకండి. సరే చెప్పండి మేడం. పిల్లలకి జరిగినటువంటి అన్యాయం గురించి బహుశా ఇక్కడ చాలా చిన్న చూపు జరిగిందేమో అనిపిస్తుంది. డెఫినెట్గా. ఎందుకంటే ఆ అబ్బాయి 2 అదృష్టాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సరస్వతీదేవి ఆ అబ్బాయి తోడు ఉండటం వల్ల, ఆ అమ్మాయి తోడు ఉండటం వల్ల వాళ్ళ చదువులు సక్రమంగా సాగినాయి. రెండోది ఏంటంటే కనుక తండ్రిగా అతను ఇప్పటికీ కూడా మిమ్మల్ని కాపాడుతూ ముందుకి ఒక పెద్ద దిక్కుగా మీ వెంట ఉండటం అన్నది రెండో అదృష్టంగా నాకు భావిస్తుంది. కానీ ఈ రోజు కూడా నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చుని నీకు రావాల్సినటువంటి హక్కుల గురించి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటే కనుక ఆ పెద్ద ఆయనకు నువ్వు బహుశా ఎన్నో జన్మలు రుణపడి ఉన్నావేమో అని అనిపిస్తుంది. అంటే 20-30 సంవత్సరాల పాటు భర్త వాళ్ళని వదిలేసి ఇంకొక వేరే స్త్రీని పెళ్లి చేసుకుని అక్కడి వేరే పిల్లల్ని కన్నా కూడా ఈ రోజు నువ్వు అక్కడే కూర్చుని వేరే పెళ్లి అంటూ చేసుకోకుండా 2 పిల్లల గురించి జీవిస్తున్నటువంటి నీ మానసిక పరిస్థితి ఏంటి? నీకంటూ ఏమన్నా ఉన్నది అంటే కనుక ఆ 2 పిల్లలు సక్రమైనటువంటి తోవలో నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకునేటటువంటి పరిస్థితులు. ఇది ఒక భయంకరమైనటువంటి మానసిక పరిస్థితి. ఒకే కుటుంబంలోంచి వచ్చినటువంటి మీ ఇద్దరు ఎందుకు సఖ్యంగా ఉండలేకపోయారు? ఒక బయట వ్యక్తి పద్మ వచ్చి రామయ్య గారితో ఇన్ని సంవత్సరాల పాటు 17-20 సంవత్సరాల పాటు ఎలా సంతోషంగా ఉంది?
6 సంవత్సరాల పాటు నన్ను టార్చర్ పెట్టేవాడండి, తాగిడిపాడు, ఇబ్బంది పెట్టేవాడు అన్నాడు. మరి 6 సంవత్సరాల్లో నువ్వు అనిపించే అయితే కనుక 17-18 సంవత్సరాల పాటు కలిసి జీవిస్తున్నటువంటి పద్మ ఎప్పుడో పారిపోయి ఉండాలి. కానీ ఆ అమ్మాయి బాగానే ఉంది. నిజంగా నువ్వు 6 సంవత్సరాల పాటు అక్కడ నరకం అనుభవించావా లేదా అన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఇదేమన్నా కొద్దిగా నువ్వు లోతుగా ఆలోచించకపోవటం వల్ల, చిన్న వయసులో నీకు పెళ్ళి అవటం వల్ల, నీకు ఆలోచన శైలి లేకపోవటం వల్ల, అతను పెట్టేటటువంటి చిన్నపాటి కోరికలో లేకపోతే పెద్దపాటి ఆశలో ఏవైనా అయి ఉండొచ్చు, అవి నువ్వు తట్టుకోలేక, అవి జీర్ణించుకోలేక నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళటం, అటువంటి తగాదా ఏదైతే ఉందో అది బహుశా ఈ రోజు వెనక్కి చూస్తే కనుక అది చాలా ఇంత చిన్న తగాదా గురించి నా పిల్లల్ని ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి నేను పట్టుకెళ్ళిపోయినా అన్నది ఈ రోజు నీకు ఆలోచన కలుగుతుంది. భూమి ఇచ్చాను బాధ్యత అయిపోయింది అనేటటువంటి కాన్సెప్ట్ నాకు అసలు నచ్చలేదు. ఐఎమ్ సారీ టు సే. మీరు ఇందాక ఒకటి అన్నారు, పిల్లలు నా చూడటానికి రాలేదండి అని అన్నారు. మీకు పిల్లలు తెలుసు కానీ మీ పిల్లలకి మీరు తెలియదండి. మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఇతనికి 2 years, ఆ అమ్మాయికి ఎంత 1 year, 1 సంవత్సరం అమ్మాయికి. ఆర్థికంగా నేను చదివించాను అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టించాను. సరే, వాళ్ళ అదృష్టం ఆ పెద్ద ఆయన కాసుకున్నాడు కాబట్టి వాళ్ళని చదివించారు, అది పక్కన పెట్టేసాను. 2 ముఖ్యమైనటువంటి అంశం, మానసిక స్థైర్యం పిల్లలకు ఇచ్చేటటువంటిది ముఖ్యమైనటువంటి పాత్ర తల్లి తండ్రి. ఎక్కడ వస్తుందో తెలుసా కాన్ఫిడెన్స్? ఒక స్కూల్ సర్టిఫికేట్ మీద అక్కడికి వెళ్ళి ఫాదర్ సో అండ్ సో అని సంతకం పెడతారు చూడండి, ఒక తండ్రి సంతకం పెడతాడు. అప్పుడు ఆ పిల్లలలో ఉండేటటువంటి ఆ గుండె ధైర్యం, ఆ గర్వం ఉంటుంది చూడండి. బహుశా ప్రపంచంలో ఏ శక్తి, దానికి మించినటువంటి శక్తి ఏది ఉండదు. ఆడపిల్ల పెళ్లి మీరు ఎక్కడున్నా, ఏ ప్రపంచంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా, ఆ పెళ్లి అనేటటువంటి అంశం మీ చేతుల మీదే జరగాలి. మా అమ్మాయి పెళ్లి ఎప్పుడైందో నాకు తెలియదు అనేటటువంటి మాట నమ్మితే కనుక నేను నమ్మను. ఎందుకంటే మీదంతా ఒకే కుటుంబం. ఆడపిల్ల పెళ్లికైనా మీరు వచ్చి ఇది నా బాధ్యత అనేటటువంటి అంశం చెప్తే కనుక బహుశా మీరు చేసినటువంటి ఈ పాపాన్ని అంతా కూడా ఆ మాత్రమైనా కడిగేసేటటువంటి అవకాశం ఉంటుంది. అది జరగలేదు. ఈ భూములు, ఈ 2 ఎకరాలు, ఈ 1,50,000 కాదండి. ఇది జీవితం కాదు. బాధ్యత అంటే భూమి కాదు. ఆవిడని ఎంతైనా చెదిరించుకోండి, ఎంతైనా ఆశ్రయించుకోండి, ఆవిడ కర్మ. కానీ పిల్లలు మాత్రం అది మీ బాధ్యత. కానీ ఇప్పటికీ కూడా ఆ ప్రేమ అనురాగాలు అన్నవి నాకు ఏ మాత్రం కూడా కనిపించట్లేదు. చెప్పండి మేడం. ఇక్కడ ఈ సమస్య తీసుకున్నట్లయితే ఇంత పెద్ద వయసున్న కొడుకు ఎదురుగా కూర్చున్నారు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. కనీసం ఆయనకి ఆ బాధ లేదు. చాలా మాకు బాధ అనిపిస్తుంది, బాధాకరంగా అనిపించింది. ఇన్ని సంవత్సరాలు విస్మరించి పిల్లల చదువులు కానీ, వాళ్ళ రక్షణ కానీ, వాళ్ళ సంరక్షణార్థం మీరు ఏది చేయలేదని వాళ్ళ కన్నీళ్లతో చెప్పడం జరిగింది. మేడం సమక్షంలోనే ఇంతకాలం చేశారు అని చెప్పేసి మిమ్మల్ని చెప్పారు కదా. మీరు ఒక్కసారిగా మీరు వెళ్ళి పిల్లల చదువులు ఏంటి, వాళ్ళ గురించి ఏంటి అనేది మీరు తెలుసుకోలేదు. వాళ్ళకి ఎన్ని హక్కులు ఉంటాయో కూడా మీకు తెలియదు. బాలల హక్కులు కూడా ఉన్నాయి. అలాగే మీరు 2వ పెళ్లి చేసుకున్నప్పుడు ఈమెకి ఆపేటటువంటి రైట్ కూడా ఈమెకు ఉంది. అయినా ఈమెకి చట్టాల మీద అవగాహన లేదు. మీ అన్నగారు అయినటువంటి ఆయన కూడా మీరందరూ సొంత బంధువులే, మేనలునే ఇచ్చి చేశారన్నారు. ఎవరు చేసుకున్నా కూడా ఎందుకు చేసుకుంటారు అంటే ఆడపిల్లని ఇచ్చి చేసేటప్పుడు బాగుండాలి, మా దగ్గర నుంచి వెళ్ళిపోతున్న అమ్మాయి బాగుండాలనేటువంటి తండ్రి ఉద్దేశం అనేది ఉంటుంది. మీరిద్దరు ఇన్ని సంవత్సరాల్లో వెంటనే ఆమెను చేసేసుకుని ఈమెను చేసుకుని ఆమెకు ఒక పాపను కనేశారు. ఎన్ని రకాల యాక్ట్లు అంటే మీ మీద బైగమీ కేసు పెట్టుకోవచ్చు 494 ప్రకారం. అలాగే పిల్లల సంరక్షణ కూడా మీరు చూడలేదు. సెక్షన్ 28 సబ్సెక్షన్ 1 ప్రకారం పిల్లల రక్షణ చూడనందుకు కూడా మీరు శిక్షార్హులు అవుతారు. అలాగే సిపిసి ప్రకారం కూడా ఈ అమ్మాయి కేసు పెట్టుకున్నట్లయితే పిల్లల చదువులు కానీ ఏ బాధ్యత చేయలేదు అనేసేటటువంటి కేసు పెట్టుకున్న 5 ఏళ్ళు మీకు జైలు శిక్ష పడుతుంది. అంటే బాధ్యత ఏది వద్దు, నాకు మీ తండ్రి గారు మీకు ఇచ్చింది ఇవ్వడానికి కూడా మీరు ఇక్కడ ఇచ్చేస్తున్నారు. పిల్లలు లీగల్గా వాళ్ళ వారసులు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ తాతలు తండ్రుల నుంచి ఎవరైతే వచ్చిందో లీగల్ చట్ట ప్రకారం 1986 ప్రకారం అమ్మాయికి అబ్బాయికి కూడా ఖచ్చితంగా వాటా ఇవ్వవలసిందే. మీరు ఇచ్చేదేమీ లేదు, వాళ్ళే తెచ్చుకుంటారు. ఏది అమ్మినా కూడా రిజిస్ట్రేషన్ పర్టికులర్ టెరిటరీ ప్రకారం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఖచ్చితంగా ఎవరు అమ్మారు ఈసీకి అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా ఈ అబ్బాయికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయి. మళ్ళీ రీఓపెన్ చేయించి కూడా తల్లి లోకల్ గార్డియన్గా వేయించుకోవచ్చు. కొనుక్కున్న వాడికి ఏ రకమైనటువంటి హక్కులు ఉండవన్నమాట. హక్కుదారుని కనుక్కోకుండా ఎవరైనా కూడా కొనేసుకున్నట్లయితే మళ్ళీ తిరిగి ఆ హక్కుదారునికి ఇష్ట ప్రకారం చెల్లించి అప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఈ నా భూమి నా వాటా తప్పించి పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పెళ్ళిళ్ళు మీరేమీ పట్టించుకోలేరు. దానికి కూడా మీరు శిక్షార్హులే అవుతారు. ఈ పిల్లలకి చేయలేనప్పుడు మళ్ళీ ఆమెకు ఒక పాపను కన్నారు, మళ్ళీ ఆమె కూడా లీగల్ వారసులాలే అవుతుంది. భార్యను ఒప్పుకోదు కానీ చట్టం 2వ సంతానానికి కూడా 2వ వారికి ఎవరైతే పుట్టారో వాళ్ళు కూడా లీగల్గా వారసులు అవుతారు. అయితే ఆవిడకి ఏ రైట్ లేదు మీరు అనుకుంటున్నారే అమ్మ. మీరు తెలుసుకోవాల్సింది అంటే ఇన్ని సంవత్సరాలు మీరు కాపురం చేసిన తర్వాత మీకు భారీగా రైట్ ఉందా లేదా అన్నది మనం సైకలాజికల్గా పక్కకు పెట్టినా చట్ట ప్రకారం మీకు ఏ విధమైన రైటు లేదు.
ఒక పెళ్ళైన ఒక వ్యక్తి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు వాడికి విడాకులు ఉండాలి, వాడు చట్టపరంగా విడాకులు తీసుకున్నవాడు అయి ఉండాలి, ఆ తర్వాతే నేను వాడిని పెళ్లి చేసుకోవాలి అన్న జ్ఞానం రావాలి అని చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? నేను చెప్తున్న ప్రకారం మీరు సెటిల్మెంట్ చేసుకుంటారా, కోర్టులు కేసులను తిరుగుతారా చెప్పండి. నేను జైలుకి పోయి వచ్చాను కాబట్టి ఎంత చేసినా లేదు. ఇప్పుడు నేను ఇచ్చేది కనపడదు కాబట్టి ఇచ్చింది కూడా చూపిమని చెప్పి ఇచ్చింది ఓకే, ఇప్పుడు ఇచ్చింది చూపిస్తారు, ఇచ్చింది చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఎకరం స్థలం 2.5 ఎకరాలు ముందు ఉండండి. ఇప్పుడు మీరు 2.5 ఎకరాలు ఒప్పుకోండి, వాళ్ళ ఎకరము ఇంటి స్థలం ఇస్తే మీరు అది రాశారని కలిసి మొత్తం ఆస్తి ఇచ్చారని రాసిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది ఏమన్నంటే నాకు 2.5 ఎకరాలు ఇచ్చినట్టుగా నాకు రాసిస్తే నాకు తీసుకున్నట్టు నాకు డాక్యుమెంట్స్ ఇవ్వండి, ఆ ఎకరం ఇస్తాను అంటున్నాను. చూసారా మేడం? మళ్ళీ ఏదన్నా ఒకటి ఉంచుకోండి, ఒకటి మీరు తీసుకోండి. ఆ 2.5 ఎకరాలు తీసుకోండి. అది ఎక్కడ ఎవరైనా సంపాదించుకుని మేము అడుగుతున్నా, కోదాలు సంపాదించుకుని అడుగుతున్నా చిల్లిగా అవసరం లేదు, నీ సంపాదన నాకు అవసరం లేదు, మా తాతకు రాస్తే మాకు. మేడం ఇప్పుడు వాళ్ళు అంతా మీరు ఇచ్చిందల్లా ఒప్పుకుంటున్నారు కదా, వాళ్ళు రాసిస్తా ఉన్నారు. అది కాదు సార్, 2.5 acres ఒప్పుకున్నా కూడా ఇంకొక ఎకరం స్థలం ఉందంటే ఇంటి స్థలం ఉందంట, రెండిట్లో ఏదో ఒకటే ఇస్తానంటారు వీళ్ళు, వాళ్ళు 2 కావాలంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు ఏం చేయాలంటారు మీరు చెప్పండి? ఆ 2.5 ఎకరాలు తీసుకున్నట్టుగా ఇవ్వండి, ఏదన్నా ఒకటి ఎకరం పొలం వాళ్ళు తీసుకోమని చెప్పండి. అందరి సైడు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఎవరిని వచ్చేసి మీరు ఈ స్థలం ఇచ్చేయండి అది ఇచ్చేయండి అని మేము చెప్పలేము. ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, బంధాలు లేవు, రిలేషన్షిప్స్ లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఓన్లీ మియర్ బిజినెస్, ఒక కమర్షియల్ టాక్ జరుగుతుంది. సో వాళ్ళు చెప్పినట్టుగా ఇంకొక ఎకరం పొలము లేదా ఇళ్ళ స్థలం ఏదో ఒకటి తీసుకుంటారా, లేదు మీకు ఆల్రెడీ ఇది రాసిచ్చింది అన్నారు కదా, మీరు ఆల్రెడీ కోర్టులో మీరు కేసులు వేస్తున్నారు కదా, ఆ కేసు నడిపించుకుంటారా, ఏది చేసుకుంటారో చేసుకోండి. ఏదో కోర్టు లేదా ఇక్కడ చెప్పినట్టు వినండి, ఏది వింటారు. కోర్టులో కేసు వేసుకోండి. మీరు మాక్సిమం ఎన్ని రోజులు మీరు తిరగాలి, మీరు తిరగండి, తిరగండి. ఉన్న ఆస్తి అంతా కూడా రేపు మీకు వచ్చినా కూడా, మీకు వచ్చిన వాళ్ళకి వచ్చినా అది అమ్ముకొని మీ అప్పులు కట్టుకోవడానికి సరిపోద్ది. ఇక్కడ ఉన్నాయి 2 దారులు. ఇప్పుడు ఏంటంటే ఒకటి, ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరిద్దరూ కలిసి వాళ్ళు ఏదో ఒక ఇళ్ల స్థలమో ఇంకొక ఎకరం పొలమో తీసుకుంటే వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇచ్చి మీకు రావాల్సింది మీరు తీసుకొని కోర్టులు కేసులు అన్నీ కొట్టేసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు ప్రశాంతంగా బ్రతకడం. లేదు మాకు అన్నీ కావాలి మేము కోర్టులకే తిరుగుతామంటే ధారాళంగా మీరు తిరగండి, వాళ్ళు తిరుగుతారు. మేము ప్రశాంతంగా బతకడం ఆమెకి ఇష్టం లేదు సార్. చెప్పాలంటే మా నాన్నగారికి మేము ప్రశాంతంగా బతకడం ఇష్టం లేదు వాళ్ళకి. అందువల్ల ఇంకా కూడా